హాయ్ అండి, నమస్తే. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే లంచ్లోకి కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. నేను ఒకటి తీసుకున్నాను, 3 టమాటోస్ తీసుకున్నానండి. చెరువు పక్కలు అండి ఇవి. చేదు పక్కలు అని కూడా అంటారు. మా వైపు అయితే చెరువు పక్కలు అని అంటాము. చింత ఇగురు అండి. చింత ఇగురు చెరువు పక్కల కాంబినేషన్ అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. ప్రాసెస్ ఎలా అనేది, కడాయిని అయితే స్టవ్ మీద వేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ మనం వేస్తాం కదా. ఇవన్నీ వేసేసి 5 మినిట్స్ అయితే ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. మగ్గితేనే కర్రీకి టేస్ట్ వస్తుందన్నమాట. నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేశాను, కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. కర్రీలో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అందుకని చూసారా, ఎలా అయితే కొద్దిసేపు మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ కూడా చేస్తూ ఉండాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ సపోర్ట్ అనేది మాకు ఉంటే ఛానల్ గ్రోత్ అవుతుంది కదా. అందుకనే మీ సపోర్ట్ అడుగుతూ ఉంటాం అనమాట. చూస్తున్నారా, ఇప్పుడైతే చెరువు పక్కలు వేసాను. టమాటోస్ అన్నీ నీట్గా మగ్గిపోయాయి చూడండి. ఆ టైంలో అయితే మనం ఇలా చెరువు పక్కలు అనేది వేసుకోవాలి కర్రీలో. ఎక్కువగా కలుపుకుండా లైట్గా అలా కలుపుకోవాలండి, లేకపోతే కొంచెం చెదిరిపోతాయి అన్నమాట పక్కలు. కొద్దిసేపు అలా కొంచెం వాటర్ అయితే వేసుకొని చేసుకోవాలి. నేనైతే కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను, వాటిని కలుపుకొని వాటర్ అయితే వేసాను అనమాట. అప్పుడే ఇంకా మనం గోరుచిక్కులు అంటాం కదా, అవి కూడా అందులో వేసేసుకోవాలండి. నేనైతే గోరుచిక్కులను ఫస్టే ఉడకబెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే వేసాను. ఒక 5 మినిట్స్ గోరు చిక్కుళ్ళు ఉడికిన తర్వాతే చింత ఇగురు వేస్తున్నాను. అప్పుడు వేస్తేనే కర్రీ టేస్ట్గా ఉంటుందన్నమాట. లేకపోతే మరీ చిక్కుళ్ళు మెత్తగా అయిపోతాయి. సో ఈ టైంలో ఒక 5 మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ సూపర్గా వస్తుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ.